మితిమీరిన ఆశ. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలని పేరాశ. కానీ అది చిన్న జంతువు కదా, అందువల్ల దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక అడవి పంది కనిపించింది. వెంటనే గురిచూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలడం వల్ల పందికి గాయమైంది తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడి మీదకి దూకి అతన్ని చంపి మరికొంతసేపటికి పంది కూడా చచ్చిపోయింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాము, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో అసలే దురాశ కదా, వేటగాడి పక్కనే పంది ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ఈ నాలుగింటి మాంసం తర్వాత తాపీగా తినొచ్చు, ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం వద్ద ఊపుగా నిటారుగా సాగి నక్క గుండెకు గట్టిగా గుద్దుకున్నది. నక్క అక్కడికక్కడే మరణించింది. ఈ కథలోని నీతి: దురాశ దుఃఖానికి చేటు.